హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ మీ ఆస్పిరెంట్ సంధ్య. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేనైతే కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను. కరెంట్ అఫైర్స్ని 5 days పెట్టుకున్నాను. నా దగ్గర వచ్చేసి 6 monthsది కరెంట్ అఫైర్స్ ఉంది. దానినైతే 5 daysలో కంప్లీట్ చేయాలనుకున్నాను. దాంతోపాటుగా జనరల్ నాలెడ్జ్ బుక్ కూడా ఉందండి. రీసెంట్లీ తీసుకున్న ఇది కూడా కరెంట్ అఫైర్స్ కూడా 10 days అవుతుంది తీసుకొని, 6 monthsది. ఇవి రెండాకం 5 daysలో కంప్లీట్ చేయాలని నేనైతే అనుకున్నాను. ఈరోజుకి 3 days అవుతుంది. మా ఇంట్లో పిల్లలు ఇవాళ ఇండిపెండెన్స్ డే కదండి, పిల్లలైతే తొందరగా స్కూల్ నుంచి వచ్చేసారు. కరెంట్ అఫైర్స్ కోసం నేనైతే షైన్ ఇండియా తీసుకున్నాను. షైన్ ఇండియా పబ్లికేషన్స్ వారిది అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 6 monthsది. కరెంట్ అఫైర్స్లో IPL 19th విజేత అండ్ పద్మ పురస్కారాల గురించి, 98 అవార్డ్స్ ఆస్కర్ అవార్డులు ఉంటాయి వాటి గురించి, ప్లస్ వచ్చేసి గద్దర్ సినీ అవార్డుల గురించి, T20 ప్రపంచ కప్, నేను చదివిన టాపిక్స్ అండి ఇవన్నీ చెప్తున్నాను. ఈ 3 daysలో నేను ఏమేమి చదివానో, అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ విజేత భారత్ దీని గురించి, ఇంకా వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పర్యటన గురించి, ఇంకా వచ్చేసి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ సమాచారం గురించి, నెక్స్ట్ వచ్చేసి దేశంలో జనగణన తొలి దశ ప్రారంభం, ఈ టాపిక్ గురించి కూడా చదివాను. ఇంకా వచ్చేసి 131 రాజ్యాంగ సవరణ బిల్లు గురించి చదివాను. నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచాను. నేనైతే డైలీ ఈ విధంగానే 4 o'clockకి లేస్తాను. ఎందుకంటే మా పిల్లలు స్కూల్ వ్యాన్ వస్తుంది 7కి. మా ఇంటి దగ్గర నుంచి పిల్లలైతే 20 kilometers జర్నీ చేయాలి. అందుకే నాకు మార్నింగ్ టైంలో చదువుకోవడానికి వీలు ఉండదు. కాకపోతే నేను ఒక్కసారైనా మార్నింగ్ లేచుడుతోటే బుక్స్ అయితే రిఫర్ చేస్తాను. బుక్స్ రిఫర్ చేసిన తర్వాతనే ఇంట్లో వర్క్ అనేది స్టార్ట్ చేస్తా. ఇవాళ అయితే ఇంకా స్కూల్ వ్యాన్ అయితే 6 o'clockకే వచ్చింది. మా పిల్లలకి లంచ్ అండ్ స్నాక్స్, టిఫిన్ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టడానికే టైం సరిపోయింది నాకు. వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. మా హస్బెండ్ కూడా అంతేనండి, అతను కూడా 6:30కే వెళ్ళిపోయాడు ఆఫీస్కి. వాళ్ళకి 7కి స్టార్ట్ అవుతుంది అన్నట్టు అక్కడ. తనైతే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో వర్క్ చేసుకొని 9:30 అట్లా మళ్ళీ ఒకసారి కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేశాను. 2 hours చదివానో లేదో మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా వాళ్ళతో చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. నేనైతే దేనికి ప్రిపేర్ అవుతున్నానో మీకైతే చెప్పలేదు కదండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్లీ DPDOకి అయితే ప్రిపేర్ అవుతున్నాను. అందులో జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ అంతా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. దానికోసమే కరెంట్ అఫైర్స్ బుక్ తీసుకున్నాను. 6 monthsది చదవాలని, 5 daysలో కంప్లీట్ చేయాలని అనుకున్నాను. ఇంకా 2 months అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఈరోజైతే చదవడానికి కుదరలేదు. 2 daysలో కంప్లీట్ చేయాలి. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా జనరల్ స్టడీస్లో మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి కంప్లీట్ చేసిన, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నా. సెకండ్ పేపర్ వచ్చేసి సెకండ్ పేపర్కి కూడా నేను ఆన్లైన్లో క్లాసెస్ వినుకుంటూ DPDO బుక్స్ తెచ్చుకొని చదువుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.